ఇక మన మోతేవారు రాజేష్ల వారు వచ్చే టైం అయింది కదా, మరి వార్త తెస్తాడో లేకుంటే పండుగ సంబరాల్లో ఉన్నా అని తప్పించుకుంటాడో కదా. ఇప్పుడే ఒక సంఘటన జరిగింది. నా ఎదురుగా వచ్చే ఒక వ్యక్తి సెల్ ఫోన్ వా పని పక్కకు పెట్టి ఫోన్లో తలకాయ పెట్టిండు. ఓర్ వారి దానివల్ల ఇప్పుడు అతను ఒకటి కోల్పోయి ఫోన్ చూస్తానైతే పక్కలోని పానం పోయినా కూడా పట్టించుకునేటట్టే లేరు కదా కొందరైతే. ఒరే వాణి, ఒక్క 4 గంటల తర్వాత మాట్లాడతా నీతోటి ప్లీజ్. ఎందుకు ఇప్పుడేమన్నా వర్జమా? కాదు, ఇంకొక 4 గంటలు రీల్స్ చూస్తే మొత్తం 6 గంటలు అవుతుంది, అప్పుడు మాట్లాడతా. అంటే 2 గంటల నుండి చూస్తూనే ఉన్నావా? ఇంకొక 4 గంటలు అయితే ఆపేస్తా. అబ్బా అయిపోయింది. 4 గంటలు చూస్తే ఆ కండ్లు ఉంటాయా, ఊసి కింద పడతాయా? 4 కాదు, మొత్తం 6 గంటలు. ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం. ఆ దీపం కాదు, 6 గంటలు చూస్తే నీ ఇంట్లో దీపం ఆరిపోతుంది, చూసుకో ముందు. మరి మెంటలా నీకేమన్నా? అరే రీల్స్ చూస్తే ఒక పావు గంటనో అర్ధ గంట అంటే సరే గాని గంటల కొద్ది చూసుడేంది, కండ్లు పోతాయి. కళ్ళు ఓడు కాదమ్మా, కాసులు కాసులు వస్తాయి, అందుకని చూస్తున్నా. ఎవలకు? డాక్టర్ కా? కాదు, నమ్మకే. పనిడ్స్ పెట్టి పిచ్చి పిచ్చి రీల్స్ చూస్తే పైసలు వస్తాయా? అరే నిజం, రోజుకు 6 గంటలు రీల్స్ చూసే జాబ్కి అప్లై చేస్తున్నా, దాంట్లో సెలెక్ట్ అయ్యేదానికే ప్రాక్టీస్ చేస్తున్నా చూసుడు. రీల్స్ చూసే జాబా? ఎట్లా 2-3 గంటలు అదోటి ఇదోటి చూస్తూనే ఉన్నాం కదా రోజు. అవును, ఈ రీల్స్ పాడయ్యేందో. ఒక్క లింక్ వచ్చిందని ఓపెన్ చేసిన పాపానికి పావు గంట అట్టే స్క్రోల్ చేసుడు అవుతున్నది. మరి అదేదో పనిలో భాగంగా చూస్తే ఎంటర్టైన్మెంట్ పైసకు పైసలు వస్తాయి కదా. అసలు రీల్స్ చూస్తే పైసలు ఇస్తామని చెప్పింది ఎవరు నీకు? మాంక్ ఈ అనే కంపెనీకి డూమ్ స్క్రోలర్లు కావాలన్నట. డూమ్ స్క్రోలర్లా అంటే గంటల కొద్ది ఇంటర్నెట్ వాడేటోళ్లకు ఉద్యోగం ఇస్తున్నది. మనం గంటలు ఇంటర్నెట్ వాడితే వాళ్ళకేం ఒరుగుతుంది? రోజుకు 6 గంటలు ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోలు చూసి ఏ కంటెంట్ ఎక్కువ మంది చూస్తున్నారు, ఎట్లాంటి కంటెంట్ జనాలు ఇష్టపడుతున్నారు, ఇగో ఇట్లాంటి రిపోర్ట్ తయారు చేసి అన్నట వాళ్ళకు. సరే మరి జాయిన్ అయిన వాళ్ళు మేము చూసినామని చెప్పి చూడకుండా తప్పించుకుంటే? అబ్బా అంత తెలివి తక్కువ లైగా కొలువిచ్చిన వాళ్ళు ఎంతసేపు వీడియోలు చూసినాం అనేది ఏ రోజు ఆ రోజు స్క్రీన్ షాట్ తీసి పెట్టాలన్నట. అసలు ఎందుకు ఇదంతా? ఇప్పుడు మనం సర్చింగ్ లేదన్న కంటెంట్ ఎతికితే వెంటనే వాటికి రిలేటెడ్ యాడ్లు వస్తుంటాయి, గమనించినావు ఎప్పుడన్నా? సెర్చ్ చేసుడు అటుంచు. నిన్న మా దోస్తోటి మాట్లాడుకుంటా ఇంట్లో మిక్సీ ఖరాబ్ అయిందే, కొత్తది కొనాలే అన్న, జరసేపటికి ఇన్స్టా ఓపెన్ చేసిన గిట్లగంతే కథం ఆఫర్లో మిక్సీలు ఉన్నాయని యాడ్ కనిపించిందంటే. మరి గట్లనే జనాలు ఏ కంటెంట్ కు ఎక్కువ లైకులు కొడుతున్నారు, కామెంట్లు పెడుతున్నారు, వీడియోలు చూసేటోళ్ళ మైండ్ సెట్ ఎట్లున్నదని తెలుసుకొని దాన్ని బట్టి ప్రోడక్ట్ల యాడ్లు డిజైన్ చేసి ఇంటర్నెట్లో పెడతారేమో. అసలు గా కొలువు నీకెందుకు చెప్పు? నీకు యాక్టింగ్ అంటే ఇష్టమని ఇక్కడ మంచిగా తీరులా యాక్టింగ్లు చేసుకుంటున్నావు, మళ్ళా గారికి ఎడుకోపోతానంటవేంది? అవుననుకో. అయినా గాలి లెవెల్ రీల్స్ నువ్వు చూడేంది? నువ్వు యాక్టింగ్ చేసిన రీల్స్ పెడితే వేరేటోళ్ళు చూడాలి గానీ. కరెక్ట్ చెప్పినావు వాణి. అయితే ఇవాళ ఒక్క రోజుకి వదిలేవా ప్లీజ్, ఒక 2 రీల్స్ క్రియేట్ చేసి పెడతా ఇంటర్నెట్లో. ఓర్ని చెప్పిన పాపానికి నా పనికే ఎసరు పెట్టినవా? అంతే, మంచికి రోజులు లేవు ఇయ్యాల రేపు. అబ్బో ప్లీజ్ 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 ప్లీజ్. సరే పో. కానీ చిత్ర విచిత్రమైన ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి కదా ఈ ట్రెండింగ్ యుగంలా.